పక్షపాతి రాధాకృష్ణ అన్నయ్య గారు మాట్లాడతారు. ఈనాడు ముస్లిం మైనారిటీ సోదరులు వారి యొక్క ఆస్తుల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి శాంతి ర్యాలీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వక్ఫ్ అంటే దేవుడి ఆస్తి, దేవుడిచ్చినటువంటి ఆస్తి. దేవుని ఆస్తిని కాపాడటం అనేటువంటిది పాలకుల యొక్క బాధ్యత మాత్రమే తప్ప హక్కు కాదు అనేటువంటి ఏ పాలకులైనా కూడా గుర్తించవలసి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. సుదీర్ఘ కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఇస్లాం పరిపాలకులు మత ధర్మ పరిరక్షణ కోసం, మదరసాల రక్షణ కోసం, ముస్లింల రక్షణ కోసం, ముస్లింల మసీదుల నిర్వహణ కోసం, అదేవిధంగా వారికి ఉన్నటువంటి సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం వారు దానం చేసినటువంటి ఆస్తి ఈ వక్ఫ్ పరిధిలో ఉంది తప్ప ఈనాటి పాలకులు, గత పాలకులు, ఆ పాలకుల యొక్క తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తి ఒక్క రూపాయి కూడా వక్ఫ్లో లేదు అనేటువంటిది గమనించమని చెప్పి తెలియజేస్తున్నా. ఈ ఆస్తిని కాపాడటం వక్ఫ్ బోర్డు యొక్క ధర్మం. మరి ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించి సమాన చట్టం తీసుకొచ్చి ఈ దేశంలో లౌకికవాదానికి గొప్పల పెట్టుగా మార్చినటువంటి విధానాన్ని ప్రతి ఒక్క లౌకికవాది కేవలం ముస్లిం సోదరులే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులందరూ కూడా ఒక్క కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వారు రాజ్యాంగబద్ధంగా పరిపాలించవలసినటువంటి అవసరాన్ని గుర్తించమని చెప్పి చెప్పడం కోసమే ఈనాడు ముస్లిం సోదరులందరూ కూడా శాంతి ర్యాలీని చేస్తున్నారు.